ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢసారి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి ఈవో రామారావు స్పష్టం చేశారు. ఇంద్రకిలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి తొలి ఆషాఢ మాసాలను దేవస్థానం సిబ్బంది వైదిక కమిటీ అమ్మవారికి సమర్పించారు. మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ఆషాఢసారి సమర్పించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు పాల్గొని అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారికి ఆషాఢ మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆషాఢం సారి సమర్పించేందుకు వస్తారని వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మవారికి దేవాలయ సిబ్బంది వైదిక కమిటీ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలిసారి సమర్పించారని తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల నుండి సంవత్సరం నుండి పెద్ద ఎత్తున అమ్మవారికి సారి సమర్పించేందుకు వస్తారని వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు భక్తులకు అన్నప్రసాదం కోసం కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏంటి మిస్టర్ ఇచ్చావు? సార్ నువ్వు రా అన్న వెనక్కి. గురుగారు ఈ పర్వతం మీద అందరు రావాలి కదా. వైట్ రావట్లేదు. వెనక్కి రాండి అందరూ వెనక్కి.
ఓం నమ శివాయ. ఈరోజు ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర్ల యొక్క దివ్య సన్నిధానంలో ఆషాఢ మాసం సారె మహోత్సవం ప్రారంభమైంది. ఈరోజు ముఖ్యంగా దేవస్థానం అర్చకులు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వైదిక బృందం స్థానాచార్యులు ప్రధాన అర్చకుల వారి యొక్క ఆధ్వర్యంలో సారె సమర్పించడానికి అందరూ సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులందరూ స్వామి అమ్మవార్లకు మాంగళ్య సూత్రాలను కూడా సమర్పించడం విశేషం. మరి అమ్మవారి యొక్క ఆషాఢ సారె మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. 6వ అంతస్తులో అమ్మవారిని కొలువు తీర్చాము. అమ్మవారికి అక్కడ సారె సమర్పణ జరుగుతోంది. అక్కడ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, పూజాధికారులు నిర్వహించిన తర్వాత భక్తులందరినీ అమ్మవారి దర్శనానికి పంపించడం జరుగుతుంది. చాలామంది వేలాదిగా భక్తులు ఈ శుభ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎంతోమంది సంస్థలు, దేవాలయాల యొక్క ప్రతినిధులు, అలాగే మహిళా సంఘాలు కూడా సారె సమర్పణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకొని వస్తున్నారు. వారందరికీ దేవస్థానం తగిన ఏర్పాట్లు చేసి అందరినీ సగౌరవంగా తీసుకొని ఇక్కడ అమ్మవారికి సారె సమర్పించిన తర్వాత కనకదుర్గమ్మ యొక్క దర్శనాన్ని, అలాగే మల్లేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి అన్నప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆషాఢ మాసం ఎన్నో ఉత్సవాలకు కేంద్రంగా ఇంద్రకీలాద్రి పై వెలిసినటువంటి అమ్మవారి యొక్క దేవస్థానం సిబ్బంది మాత్రమే నమః. Like, subscribe and press the bell icon for new updates.